నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం చేయాలన్న చంద్రబాబు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు సహా ప్రోత్సాహకాలు ప్రకటించాలని అమిత్ షాకు వినతి వైసీపీ హయాంలో భూ కబ్జాలు అక్రమాలపై కమిటీలు మంత్రులతో భేటీలో చంద్రబాబు నిర్ణయం పనితీరుపై స్వీయ మదింపునకు సూచన తెలంగాణలో రేపే తొలి విడత రుణమాఫీ ₹1,00,000 వరకు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ సుమారు 8,000 కోట్లు సిద్ధం చేసిన ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దన్న రేవంత్ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచన డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని స్పష్టీకరణ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ కేసులో ప్రముఖుల పేర్లు వినియోగదారుల్లో పబ్ యజమానులు ఐటీ కంపెనీల అధినేతలు పోలీసుల విచారణ ముమ్మరం ఎగువన వర్షాలతో కృష్ణానదిలో మొదలైన ప్రవాహం ఆల్మట్టి డ్యాంకు 1,00,000 క్యూసెక్కుల రాక 2 రోజుల్లో జూరాల నుంచి శ్రీశైలానికి నీటి విడుదల కర్ణాటకలో భారీగా పెరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మూల వేతనంపై 58.5% పెంపు ఆగస్టు 1 నుంచి అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. విభజన చట్టంలోని సమస్యలను వేగంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్షలను కలిసికట్టుగా నెరవేరుస్తామని అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజన గత 5 ఏళ్ల వైకాపా విధ్వంస పాలనలో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేందుకు కేంద్ర సాయం కోరుతున్న చంద్రబాబు బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గత రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన కృష్ణమీనన్ మార్గ్లోని నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఎన్డీఏ కూటమికి ఘన విజయం అందించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేటాయింపులు జరపాలని చంద్రబాబు అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని అంశాల్ని వేగంగా పరిష్కరించడంతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన రహదారులను బాగు చేసేందుకు చేయూత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలని అనుసంధానించేందుకు కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని, పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. దక్షిణాదిలో తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లోనే తక్కువనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం విన్నవించారు. అమిత్ షాతో భేటీ వివరాలను చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు. వైకాపా విధ్వంస పాలనపై ఇప్పటి వరకు విడుదల చేసిన 4 శ్వేతపత్రాల్లోని అంశాల గురించి అమిత్ షాతో చర్చించినట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో విపరీతంగా పెరిగిన అప్పుల భారంతో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చేయి దాటిన విషయాన్ని వివరించానని పేర్కొన్నారు. గత ప్రభుత్వ దుష్పరిపాలన, విపరీతమైన అవినీతి వల్ల ఏపీకి పూడ్చలేని నష్టం జరిగిందని అమిత్ షాకు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తిరిగి పట్టాలెక్కిస్తామని సీఎం పేర్కొన్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసిన చంద్రబాబు వంజన్పత్లోని ఏపీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఇవాళ పూజలు చేయనున్నారు. అనంతరం తిరిగి విజయవాడ బయలుదేరతారు. ఇప్పటి వరకు ఢిల్లీ వచ్చినప్పుడు 50 అశోకా రోడ్లో బస చేసిన సీఎం ఇకపై వంజన్పత్లో దిగనున్నారు. పాలనలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని కూడా ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నామనే అభిప్రాయం నిన్న మంత్రివర్గం ముగిశాక జరిగిన అంతర్గత సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. మంత్రులు శాఖల వారీగా 100 రోజుల కార్యాచరణ రూపొందించుకుని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలని సీఎం నిర్దేశం చేసినట్లు సమాచారం. వివిధ శాఖల్లో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమాల్ని లోతుగా అధ్యయనం చేయాలని సూచించినట్లు తెలిసింది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఆర్థికేతర అంశాలేవో చూసుకుని ఆర్థికేతర అంశాల అమలుపై వెంటనే దృష్టి పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక సహచర మంత్రులతో జరిగిన అంతర్గత చర్చలో వివిధ కీలక అంశాలు చర్చకొచ్చినట్లు సమాచారం. మంత్రులు తరచూ క్షేత్ర పర్యటనలకు వెళ్లాలని హితబోధ చేసినట్లు తెలిసింది. అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం వద్దని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వైకాపా అదే పనిగా బురద జల్లుతోందని, దాన్ని మంత్రులు గట్టిగా తిప్పికొట్టారని సీఎం సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్న భావన ప్రజల్లో ఉందని, దాన్ని సుస్థిరపరుచుకునేందుకు మరింతగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు, వాటి వల్ల వస్తున్న ఫలితాలు, ప్రజలకు జరుగుతున్న మేలు స్పష్టంగా కనిపించారని స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించి ప్రణాళిక రూపొందించారని తెలిపారు. మంత్రులు వేగం పెంచడం సహా వారి శాఖలపై వీలైనంత త్వరగా పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, మెగా డిఎస్సీ ప్రకటించామని, పోస్టుల భర్తీకి సంబంధించి ప్రక్రియ సాగుతోందని మంత్రి నారా లోకేష్ అన్నట్లు సమాచారం. నైపుణ్య గణన జరుగుతోందని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు ప్రతి మంత్రి తన పనితీరును స్వయంగా సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎంత బాగా చేసినా ఇంకా మెరుగుపర్చుకునేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకులు చేసిన భూ కబ్జాలు, అక్రమాలు, వారికి సహకరించిన అధికారులపై లోతైన విచారణ అవసరమన్న చర్చ సమావేశంలో జరిగింది. ఆయా శాఖల్లో పనిచేస్తున్న అధికారులు పూర్తి సమాచారం ఇవ్వడం లేదని, అక్రమాల్లో వారి ప్రమేయం కూడా ఉండడమే దానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమైంది. వాటిని మరింత లోతుగా చూసి వాస్తవాల్ని బయటపెట్టేందుకు ప్రత్యేక కమిటీలు వెయ్యాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి నుంచి సమగ్ర వివరాలు రప్పించుకుని అక్రమాలకు బాధ్యులెవరో నిగ్గు తేల్చారనే అభిప్రాయానికొచ్చారు. ప్రభుత్వంలో ఉండి ఊహాగానాలతో మాట్లాడడం సరికాదన్న సీఎం బాధ్యులపై అన్ని ఆధారాలతో చర్యలు తీసుకుందామని హితబోధ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వం రైతులకు చెల్లించకుండా బకాయి పెట్టిన డబ్బులో 1000 కోట్లు అప్పు తెచ్చి మరీ తమ ప్రభుత్వం చెల్లించినా ఆ విషయాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోయామనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కళాశాలలకు చెల్లించేలా మార్పులు తీసుకురావాలని ఉన్నత విద్యాశాఖపై సమీక్షలో స్పష్టం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి గత ప్రభుత్వం 3,480 కోట్ల బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యాసంస్థల్లో నిలిచిపోయాయని లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలో డ్రగ్స్ ను నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకాన్ని పరిశీలించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,220 లెక్చరర్ పోస్టుల భర్తీపైన చర్చించారు. న్యాయపరమైన చిక్కులను తొలగించి సాధ్యమైనంత త్వరగా పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేపట్టాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులు ఏ మేరకు ఉండాలి, ప్రైవేటు యూనివర్సిటీల పనితీరు, అప్రెంటిస్షిప్, అబెండెడ్ డిగ్రీ ప్రోగ్రాంకు కళాశాలల ఎంపిక, ఓపెన్ యూనివర్సిటీల ఏర్పాటుపైన సమీక్షించారు. తెలంగాణలో రైతు రుణమాఫీ రేపు ప్రారంభం కానుంది. తొలి విడతతో 1,00,000 వరకు రుణమాఫీ చేయనున్న ప్రభుత్వం ఆ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకోసం 8,000 కోట్లు అవసరమని అంచనా వేయగా ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు ఇతర నిధులను మాఫీ కోసం సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. రెండో విడతలో 1,50,000 వరకు, మూడో విడతలో మిగతా రుణాలను మాఫీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రూపాయల లోపు రుణాల్ని మాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేసి తీరుతామన్న సీఎం ఇందుకోసం మొత్తంగా 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. మంత్రివర్గ ఆమోదంతో మాఫీ అమలు మార్గదర్శకాల్ని ప్రభుత్వం ఇప్పటికే జారీ చేయగా కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పష్టతనిచ్చారు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా పాస్బుక్ ఆధారంగా 1,00,000 రూపాయల లోపు రుణాల్ని ఈ నెల 18న మాఫీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటికే నిధుల విడుదల సైతం ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. 2 లక్షల వరకు రుణమాఫీకి మొత్తం 31,000 కోట్లు అవసరం కాగా 1,00,000 కంటే తక్కువ ఉన్న రుణాల మొత్తం 3వ వంతులోపే ఉంటుందని సమాచారం. వాటిని మాఫీ చేసేందుకు 7,000 నుంచి 8,000 కోట్లు అవసరమని చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఆర్థిక శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం. ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు ఇతర మార్గాల్లో వచ్చిన నిధుల్ని ఇందుకోసం సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. జూలై నెలలో బాండ్ల విక్రయం ద్వారా తెలంగాణ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు సమీకరించింది. ఇతర మార్గాల్లో మరో 5,000 కోట్ల
వరకు సేకరించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఫలితంగా మొదటి దఫా ₹1,00,000 రుణమాఫీకి అవసరమైన నిధులు సర్కార్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించి ఈ నెల 18 ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీకి ప్రభుత్వం విడుదల చేసే నిధుల్ని రైతు రుణమాఫీకే వాడాలన్న ఆయన వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని సూచించారన్నారు. గతంలో కొందరు బ్యాంకర్లు అలానే చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. రుణమాఫీ లబ్ధిదారుల్ని రైతు వేదికల వద్దకు తీసుకొచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతులతో ఆ సంతోషాన్ని పంచుకోవాలని సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో 2 ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రుణమాఫీ పథకానికి కలెక్టర్లు ప్రాధాన్యమివ్వాలన్న సీఎం నిర్లక్ష్యం వల్ల ఒక్క రైతుకు నష్టం జరగొద్దని స్పష్టం చేశారు. మరోవైపు రెండో విడతలో 1,50,000 వరకు ఉన్న రుణాల్ని, తరువాత మిగిలిన రుణాల్ని మాఫీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. 1,50,000 వరకు ఉన్న రుణాల మాఫీకి మరో 8,000 కోట్ల వరకు అవసరమని అంచనా. మిగిలిన రుణాల మాఫీకి మరో 15,000 కోట్ల వరకు కావాలని సమాచారం. రెండో విడతతో పాటు మిగిలిన మొత్తానికి అవసరమైన నిధులకు సైతం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దని పోలీస్ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించాలన్న ఆయన కమిషనర్లు, ఎస్పీలు మొదలు ఎస్హెచ్ఓల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతోనే తప్ప నేరగాళ్లతో కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పబ్బులకు టైమింగ్స్ విధించవచ్చన్న ఆయన అయితే ఆంక్షల పేరుతో రాత్రి వేళలో స్ట్రీట్ ఫుడ్ విక్రయించే వారిని ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగులు రాత్రి వేళలో పనిచేయాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు పేర్కొన్నారు. శాంతి భద్రతలపై పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలన్న సీఎం డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా నిర్వహించాలని ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్, టీజీ, న్యాబ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్తో పట్టుబడిన వారిని డీ అడిక్షన్ కేంద్రాలకు తరలించాలన్న సీఎం ఇందుకోసం చెర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో కొంత భాగాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై అధికార కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నప్పటికీ అదే స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పార్టీ నాయకులు దృష్టి సారించడం లేదని టీపీసీసీ భావిస్తోంది. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నా ప్రతిపక్షాల విమర్శలను తమ పార్టీ నేతలు తిప్పికొట్టలేకపోయారని సీఎం, మంత్రులు భావిస్తున్నారు. ఓవైపు 6 గ్యారంటీల అమలు, 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు, తాజాగా రైతు రుణమాఫీ, త్వరలోనే రైతు భరోసాపై విధి విధానాల ఖరారు నేపథ్యంలోనూ కాంగ్రెస్ నాయకత్వం ఉత్సాహంగా ముందుకు వెళ్లకపోవడం వల్ల నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల చేరికల విషయంలోనూ భారాస, భాజపా విమర్శలకు ధీటుగా స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ నేతలు తమ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం సహా ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణానదికి వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలకు పరివాహక ప్రాంతాల నుంచి ఆల్మట్టి డ్యాంకు సుమారు 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఆల్మట్టి నుంచి వరద ప్రవాహాన్ని 40,000 నుంచి 65,000 క్యూసెక్కులకు పెంచి దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 97 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి వరద నారాయణపూర్ జలాశయానికి చేరుకుంటుండగా 65,000 క్యూసెక్కుల వరకు జోరాలకు విడుదల చేసే అవకాశం ఉంది. జూరాలకు ప్రస్తుతం 2,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నెట్టెంపాడు, భీమా, ఎడమ కాల్వకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.68 టీఎంసీల నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు కాగా ప్రస్తుతం 1,041 అడుగుల వద్ద కొనసాగుతోంది. జూరాలకు వరద అధికమైతే విద్యుదుత్పత్తి సహా గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు విడుదల చేస్తారు. జూరాల నిండేందుకు 2 రోజులు పట్టే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు, ఆల్మట్టికి వరద కొనసాగితే జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు చేరే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీశైలం, నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న 9.914 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు కేటాయించింది. అందులో ఆంధ్రప్రదేశ్కు 4.5 టీఎంసీలు, తెలంగాణకు 5.414 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్కువ నీరు ఉన్నందున జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని బోర్డు స్పష్టం చేసింది. శ్రీశైలం నుంచి పవర్ హౌసెస్ ద్వారానే నీరు విడుదల చేయాలని పేర్కొంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఛేదించిన అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ కేసులో ప్రముఖుల లింకులు బయటపడుతున్నాయి. డ్రగ్స్ వినియోగదారుల్లో పబ్ యజమానులు, ఐటీ కంపెనీల అధినేతలు, రియల్టర్ల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం 13 మంది వినియోగదారులను గుర్తించగా తదుపరి దర్యాప్తులో ఈ సంఖ్య 30కి చేరింది. నిందితుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్న సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్, అంకిత్ రెడ్డి, మధుసూదన్, ప్రసాద్, నిఖిల్ ధావన్లకు పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. దేశంలో దాదాపు 7 పబ్బులు నిర్వహిస్తున్న నిఖిల్ ధావన్ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. తరచూ దేశ విదేశాలు తిరిగే ధావన్కు ప్రముఖులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. మరో వినియోగదారుడు మధురాజును ప్రముఖ ఐటీ సంస్థ యజమానిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అరెస్టైన నైజీరియన్లు ఒనోహా, బ్లెస్సింగ్, అజీజ్ నోహిం, హైదరాబాద్కు చెందిన వెంకట గౌతమ్, వరుణ్ కుమార్, మహమ్మద్ షరీఫ్లకు ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నగరంలో సింథటిక్ డ్రగ్స్ విక్రయాల్లో గౌతమ్, వరుణ్ కుమార్, మహమ్మద్ షరీఫ్లదే ప్రధాన వాటా అని అధికారులు గుర్తించారు. మత్తు పదార్థాల సరఫరాకు కొరత రాకుండా నిందితురాలు బ్లెస్సింగ్స్కు ముందుగానే డబ్బు సమకూర్చి నగరానికి తెప్పిస్తున్నారని పోలీసులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 300 కోట్ల వ్యయంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోని 10 ప్రఖ్యాత యూనివర్సిటీలు ముందుకు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్, టెక్సప్ కేంద్రంగా ఉన్న స్టార్టప్ రన్వే సంస్థల ప్రతినిధులతో సచివాలయంలో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా స్టార్టప్లను ప్రోత్సహించే ఈ రెండు సంస్థలకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, యూకేలోని లండన్ బిజినెస్ స్కూల్ లాంటి 10 ప్రఖ్యాత స్కిల్ యూనివర్సిటీలతో శిక్షణకు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. సెప్టెంబర్ 26, 28 మధ్య నగరంలో జరిగే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ సదస్సులో ఈ యూనివర్సిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారని శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలో సంయుక్తంగా కార్యకలాపాలు చేపట్టడానికి ఐఎస్ఎఫ్ చైర్మన్ డాక్టర్ జేఏ చౌదరి, డైరెక్టర్ శేషాద్రి వంగల ఆధ్వర్యంలో టెక్సాస్, రిచర్డ్సన్ సిటీ, ఫ్రిస్కో సిటీల ప్రతినిధులు ఆసక్తి చూపారని వివరించారు. అమెరికా, బ్రిటన్కు చెందిన కంపెనీలు ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సంధానకర్తలుగా ఈ ప్రతినిధులు వ్యవహరిస్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ నుంచి విద్యుత్ బస్సులు నడిపేందుకు వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా వాహనాలను ప్రోత్సహించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. వైసీపీ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందన్న మంత్రి కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 200 వరకు కొత్త బస్సులు రోడ్డెక్కాయన్నారు. మరో 3 నెలల్లో 1200 కొత్త బస్సులు ఆర్టీసీకి వస్తాయని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం హామీని నెరవేరుస్తామని చెప్పారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో రామచంద్రారెడ్డి అనే వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. గ్రామస్తురాలు మంజులకు చెందిన 5.6 ఎకరాల భూమిలో ఉన్న 430 నిమ్మ చెట్లను తన కుమారులతో కలిసి నరికివేశాడు. కొంతకాలంగా తమ పొలాన్ని ఆక్రమించుకునేందుకు రామచంద్రారెడ్డి యత్నిస్తున్నారని బాధిత రైతు నర్సారెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి నిమ్మ చెట్లను నరికేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు నిమ్మ చెట్ల నరికివేత ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి విష సంస్కృతిని సహించేది లేదని స్పష్టం చేశారు. నిమ్మ చెట్లను నరికివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రౌడీ రాజకీయాలు, విధ్వంసాలకు పాల్పడేవారు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. తెలంగాణలోని పలు ప్రాంతాలలో కుక్కల బెడదతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడి తల, శరీరంపై తీవ్ర గాయాలు కాగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విహాన్ ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుక్కల బెడద ఉందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేళ్లలో దేవేందర్ అనే బాలుడిని వీధి కుక్క విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. గాయపడ్డ బాలుడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం సంతోషకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలను తెలుగులోనే జారీ చేయాలని ఎప్పటినుంచో సూచిస్తున్నట్టు వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులో రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని వెంకయ్య కొనియాడారు. తెలుగు భాషలో ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు సహా ఈ ఉత్తర్వుల రూపకల్పనలో భాగస్వాములైన వారందరికీ వెంకయ్య అభినందనలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకపై అన్ని ఉత్తర్వులు, సమాచారం పూర్తిగా తెలుగులోనే ఇవ్వాలని ఆకాంక్షించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. 7వ వేతన సవరణ కమిషన్ సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు మూల వేతనంపై 58.5% వేతనాలు పెంచుతున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. 2022 జూన్ 1 నాటి మూల వేతనం ఆధారంగా ఈ సవరణ ఉంటుందని చెప్పారు. ఈ వేతన సవరణ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. 7వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఆగస్టు 1 నుంచి ఉద్యోగుల వేతనాలు, పింఛన్లో డిఏ 31% పెరగనుంది. ఫిట్మెంట్ 27.5% మేర ఇవ్వనున్నారు. ఉద్యోగుల మూల వేతనం కనిష్టంగా 17,000 నుంచి 27,000 వరకు, గరిష్టంగా 1,50,600 నుంచి 2,41,200 వరకు పెరగనుంది. పింఛన్దారులకు కనిష్టంగా 8,500 నుంచి 13,500 వరకు, గరిష్టంగా 75,300 నుంచి 1,20,600 వరకు పెరగనుంది. పెంచిన వేతనాలు కారణంగా కర్ణాటక ప్రభుత్వంపై ఏటా 20,208 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడుతుందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కర్ణాటక మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థల్లోని గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకే 100% రిజర్వేషన్లకు వీలు కల్పించే బిల్లుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య ఎక్స్లో పోస్ట్ చేశారు. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవాసులు సుఖవంతమైన జీవనం గడిపేందుకు అవకాశం కల్పించాలని, ఈ గడ్డపై ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. కన్నడిగుల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ బిల్లును ఈ నెల 18న శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు కర్ణాటక న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. దక్షిణ మధ్య గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 60 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. సురక్షిత ప్రాంతాలుగా ప్రకటించిన వాటిపైన ఇజ్రాయెల్ దాడి చేసిందని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్ శివారులోని మువాసీని ఐడీఎఫ్ సేఫ్ జోన్గా ప్రకటించగా అక్కడ వేలాది శరణార్థులు గుడారాలు వేసుకున్నారు. ఇక్కడ ఐడీఎఫ్ జరిపిన దాడిలో 17 మంది దుర్మరణం చెందారని ఖాన్ యూనిస్లోని నాజర్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మధ్య గాజాలోని 2 శరణార్థి శిబిరాలపై జరిపిన దాడిలో 24 మంది మృతి చెందారని అల్ అక్సా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నుసైరాట్లో ఐరాసా పాఠశాలపై జరిపిన దాడిలో 9 మంది మృతి చెందారు. అయితే హమాస్ నేవీ కమాండర్ లక్ష్యంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.